హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 35వ భాగం. ఏంటి అంటూ శ్రీ కల్లరి చేసి చూస్తుంటే దక్ష భయపడి ఒక అడుగు వెనక్కి వేసి మరి మరి మీరు మాయ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. రిలీఫ్గా కూడా కనిపించింది మీ మొహంలో. అందుకే అలా అడిగాను. ఏం తప్పేమైనా అడిగానా అని అడిగింది శ్రీ ఆవేశంగా. నీ కుళ్ళిపోయిన బుర్రని నా మీద ప్రయోగించకం. అండ్ ఐ లవ్ శ్రీద. ఐ డై ఫర్ శ్రీద. అర్థమైందా? తన చావుకి నేనే కారణమై ఉంటే ఈరోజు నీ ఎదురుగా ఇలా బ్రతికి ఉండేవాడిని కాదు. ఇంకొకసారి శ్రీద విషయంలో నా గురించి నెగిటివ్గా మాట్లాడామంటే రుద్ర కోసం కూడా ఆలోచించకుండా చంపి కాకులకి గద్దెలకి వేస్తాను, గుర్తుంచుకో. అసలు శ్రీద నాకు దూరం కావటానికి కారణమే నువ్వు. నీ తప్పు ఎత్తి చూపించుకోవు, కానీ ఎదుటి మనిషిలో తప్పులు వెతకటానికి మాత్రం ముందే ఉంటావు. నీ బ్రెయిన్ మొత్తం చెదపట్టింది అని ఆవేశంగా అరిచి తన తల్లిదండ్రుల వైపు చూస్తూ, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మమ్మీ. శ్రీద చావుకి కారణమైన వాళ్ళ పతనం చూశాకే తిరిగి ఇండియాలో అడుగు పెడతాను. అప్పటి వరకు నా కోసం ఎదురు చూడకండి. అండ్ దక్ష నువ్వు అంటూ వేలు చూపిస్తూ, ఇంకొకసారి నీ ఓన్ ఇమాజినేషన్కి వాల్యూ ఇచ్చి ఎదుటి మనిషిని తక్కువ చేసి చూసావంటే నా చేతుల్లో చస్తావు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోగానే దక్ష బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో శ్రీ తల్లిదండ్రులు దక్ష వైపు విసుగ్గా చూస్తూ, ఇన్ని రోజుల నుంచి మా వాడిని చూస్తున్నావు దక్ష, అయినా సరే నువ్వు ఈరోజు వాడిని కూడా మా కోడలి చావుకి కారణం అన్నావు. నిన్నేమనాలి? ఒకవేళ వాడు అలాంటి వాడు అయ్యుంటే ఈరోజు నువ్వు బ్రతుకుండేదానివా? ఎక్కడో మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండేదానివి. నిన్ను నీ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకువచ్చిందేవాడు. అది గుర్తుండి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నీలో కొంచెం కూడా కృతజ్ఞత అనేది లేదు అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతే దక్ష భయంగా తన రూమ్లోకి వెళ్ళి, అనవసరంగా ఎక్కువగా వాగాను. నీకు నోరు కుదురుగా ఉండదు. అన్నయ్య గురించి తెలిసి కూడా నోరు పారేసుకున్నావు. పాప అన్నయ్య ఎంత హర్ట్ అయి ఉంటాడు. అయినా ఎందుకే నీకు అలా అనిపించింది? ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఇమాజినేషన్ కాకపోతే ఈ విషయం కానీ రాక్షస్కి తెలియాలి. ఈసారి క్షమాపణ కాదు, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేసి చంపేస్తాడు అని భయంతో వణికిపోతూ అనుకుంది. ఇక శ్రీ ఇంటికి వెళ్తూనే అమెరికాకి ఎప్పుడు టికెట్స్ ఉన్నాయని చూసుకోగా నైట్కి డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా కనెక్టెడ్ ఫ్లైట్ ఉండటంతో ఏదో ఒకటి త్వరగా అమెరికా చేరుకుంటే చాలు అనుకుని వెంటనే టికెట్స్ బుక్ చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన శ్రీ గబగబా లగేజ్ సర్దుకొని ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్కి చేరి ఎప్పుడెప్పుడు ఫ్లైట్ రెడీ అవుతుందా అని ఎదురు చూస్తూ అక్కడే తిరుగుతూ ఉన్నాడు, తినటం కూడా మర్చిపోయి. అనుకున్నట్టుగానే నైట్ కనెక్టెడ్ ఫ్లైట్లో బయలుదేరి తర్వాత రోజు సాయంత్రానికి అమెరికాలో తేలాడు. అక్కడికి చేరిన వాడు రుద్రాక్ష ఎక్కడ ఉంటున్నాడో ముందే తెలిసి ఉండటంతో క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాడు. అది స్విచ్ ఆఫ్ రావటంతో ఇదేంటి శ్రీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎప్పుడు ఇలా చేయడే అని అనుకుంటూ దక్షకి కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవటంతో అసహనం పెరిగిపోతుంటే, సార్ మనం బయటికి వెళ్ళాలి, ఎమర్జెన్సీ అని రుద్రాక్ష మనిషి అనటంతో మాయ దగ్గరికి అని అడిగాడు రుద్రాక్ష కోపంగా. అవును సార్, ఆ అమ్మాయి మన అండర్లోనే ఉంది, వెళ్దామా అని అంటే, ఓకే పదండి అని బయటికి నడిచాడు రుద్రాక్ష గంభీరంగా. బయటికి వచ్చిన రుద్రాక్ష ఆ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న అవుట్ హౌస్కి తీసుకువెళ్ళాడు రుద్రాక్ష మనిషి. అక్కడ చుట్టూరు సెక్యూరిటీ టైట్గా ఉంటే లోపల మాయని చైర్కి కట్టేసి గట్టిగా అరుస్తూ ఉండటంతో నోటికి ప్లాస్టర్ పెట్టి ఒక రోజు నుంచి మంచినీళ్ళు భోజనం ఏదీ లేకుండా తనని అలానే వదిలేశారు.
ఇక లోపలికి అడుగుపెట్టిన రుద్రాక్ష ఎదురుగా చైర్లో కట్టేసి ఉన్న 5.3 అడుగుల బంగారు బొమ్మని చూడగానే కళ్ళు ఎరిపెక్కి మాయా అని పళ్ళు బిగించి అన్నాడు బేస్ వాయిస్లో. అప్పటి వరకు నీరసంలో మునిగిపోతూ కళ్ళు మూసుకొని ఉన్న మాయ రుద్రాక్ష వాయిస్కే టక్కున కళ్ళు తెరిచి వెలుతురులో ఉన్న రుద్రాక్షని చూడటానికి ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాక కళ్ళు మూసి మరో 5 నిమిషాల తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రుద్రాక్షని చూసి ఎక్సైట్ అవుతూ నీరసాన్ని కూడా మర్చిపోయి, రుద్ర రుద్ర బేబీ వచ్చేసావా? నా కోసమే కదా? వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారా? నన్ను వదిలేయమని చెప్పు. మనం వెళ్ళిపోదాం. అందరికీ దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మన జీవితం మనం చూసుకుందాం రుద్ర బేబీ. నా దగ్గరికి రా బేబీ అని పిలుస్తుంటే రుద్రాక్ష అడుగులో అడుగు వేస్తూ మాయ దగ్గరికి వెళ్ళాడు. డైరెక్ట్గా రుద్రాక్షని దాదాపు 6 నెలల తర్వాత చూస్తుండటంతో మాయ కళ్ళల్లో మెరుపు కనిపిస్తూ ఉంటే రుద్రాక్ష మాత్రం, ఎందుకు ఇలా చేశావు మాయా? నేను ఆల్రెడీ నీకు చాలా క్లియర్గా చెప్పాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. అయినా సరే నా అక్కని చంపేశావు అని అంటే మాయ కళ్ళు పెద్దవి చేసి, అయ్యో బేబీ, ఇంకా నువ్వు నీ అక్క గురించి ఆలోచిస్తున్నావా? నాకు తెలియదు బేబీ. తెలుసుండే మనమిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని మీ అక్కని మన దగ్గరికి తెచ్చుకునే వాళ్ళం కదా అని స్వీట్గా మాట్లాడుతూ ఉంటే రుద్రాక్ష తట్టుకోలేక చెంప వాచిపోయేలా గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి చైర్లో ఉన్న మాయ కాస్త అలానే కింద పడి ఫ్లోర్కి తల తగిలితే రుద్రాక్ష ఆవేశంగా తన ముందు మోకాళ్ళ ముడిచి కూర్చొని మాయ 2 బుగ్గలు ఒత్తి పట్టుకొని తన వైపు తిప్పుకొని, నిన్ను చంపేయటానికే వచ్చాను నేను. చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? ఎవరి చేత చేయించావు? నువ్వు ఒక్కదానివేనైతే ఖచ్చితంగా ఇదంతా చేయలేవు. నీ వెనక వేరే ఎవరో ఉన్నారు. వాళ్ళ దగ్గర నాకు సంబంధించిన చాలా ప్రీషియస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వస్తువు ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమే కదా అని ఈవిల్ స్మైల్తో అడిగాడు. దెబ్బకి మాయ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రుద్రాక్ష సేమ్ ఈవిల్ స్మైల్తో, నాకు నిజం తెలిసిందని నువ్వంత షాక్ అవ్వనవసరం లేదు. ఇన్ని రోజులు ఒక భ్రమలో ఉండి మీ గురించి పట్టించుకోలేదు. అది కూడా మీరు క్రియేట్ చేసిన భ్రమే కాబట్టి ఈజీగా బయటపడలేకపోయాను. కానీ ఇప్పుడు నన్ను మభ్యపెట్టని నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు అని ఆవేశంగా అన్నాడు. ముందే షాక్ అయిన మాయ ఒక్కసారిగా నవ్వటం ప్రారంభించి ఆ గది మొత్తం రీసౌండ్ వచ్చేలా నవ్వుతూ ఉంటే రుద్రాక్షకి టెంపర్ లేచిపోయి మరో చెంప దెబ్బ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ చెంప దెబ్బకి కూడా మాయ రియాక్ట్ కానట్టు నవ్వుతూనే, నిజం తెలుసుకొని వచ్చిన వాడివి, నేనెందుకు ఇదంతా చేశానో నీకు తెలిసే ఉంటుంది అని కోపంగా చూడగానే, ఎందుకు తెలియదు? నువ్వు ఒక సైకోవి కదా, నువ్వెందుకు ఇదంతా చేశావో కూడా అర్థమైపోయింది. కానీ నీకు అసలు అవకాశం ఇవ్వను. ఈ క్షణం నీ ప్రాణం తీసి కాదు, నాకు కావలసిన వాళ్ళని వెతుక్కోగలను అని రుద్రాక్ష ఆవేశంగా అంటే మాయ గట్టిగా నవ్వుతూ, ట్రై యువర్ బెస్ట్ బేబీ, కానీ ఒకటి గుర్తుంచుకో, నా ప్రాణం పోయిన మరుక్షణం నువ్వు ఊహించింది, నువ్వు కావాలని కోరుకున్నది ఏదీ దక్కదు, నాశనమైపోతాయి. నా గురించి ఆల్రెడీ నీకు తెలుసు రుద్ర బేబీ. నాతో కలిసి సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేయి. ఆ దక్షని వదిలే, కాదని దానికోసం నన్ను రెచ్చగొట్టకు అని ఆవేశంగా అంది. అంత నీరసంలోనూ మాయ అంత స్ట్రాంగ్గా చెప్తుంటే రుద్రాక్ష కళ్ళు చిన్నవి చేసి, ఏం చేశావు అని అడిగితే మాయ మరోసారి గట్టిగా నవ్వేస్తూ, నువ్వు మన పెళ్ళికి ఒప్పుకో, నీకు కావలసినవన్నీ నీకు చెందుతాయి అని అంటే రుద్రాక్ష పళ్ళు నూరుతూ, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను, అండర్స్టాండ్
చంపేస్తాను నిన్ను, క్షణం కూడా భరించలేనంత ద్వేషం నాకు నువ్వంటే అని రుద్రాక్ష అరుస్తూ మాయ రెండు బుగ్గలు ఒత్తిపట్టి, ఖచ్చితంగా నాకు కావాల్సింది నేను తీసుకొని తీరుతాను. దానికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళు శవాలుగా మారుతారు. అది నువ్వైనా సరే, నువ్వు మాట్లాడిన దక్ష అయినా సరే అని సీరియస్గా చెప్పి పైకి లేచిన రుద్రాక్ష వెనుక ఉన్న వ్యక్తి వైపు చూస్తూ, ఈ అమ్మాయికి బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యి ఓన్లీ నోరు మాత్రమే వర్క్ చేసేలా ఇంజెక్షన్ చేయండి. ఈ క్షణం నుంచి దీనికి నరకం అంటే ఏంటో కనిపించాలి అని అన్నాడు. మాయ షాక్ అయ్యి, వద్దు బేబీ, నువ్వు అడిగితే నీకోసం ప్రాణమైనా ఇస్తాను. నన్ను ఇలా చేయటం ఏం బాగోలేదు. నువ్వు అడుగు, ఈ క్షణం నా ప్రాణం ఇచ్చేయమని, క్షణాల్లో ఇచ్చేస్తాను. నువ్వు ఇలా అంటూ నన్ను వేరు చేయకు బేబీ అని అంటే, ఎవరి కోసమో కాదు, నా అక్క కోసం చేస్తున్నాను. నా ప్రాణం నా అక్క. అటువంటి తన ప్రాణాల మీదకి తీసుకువచ్చారు మీరు. మిమ్మల్ని ఊరికే వదిలేస్తానా? నీ ప్రేమ వద్దని చెప్పినందుకు నా అక్క ప్రాణాలు తీసిన నువ్వు మనిషివి కాదు, సైకోవి అని అరుస్తుంటే మాయ కూడా అంతే గట్టిగా అరుస్తూ, అవును, నేను మనిషిని కాదు, సైకోనే. నీ విషయంలో అయితే అసలు మనిషినే కాదు. అండర్స్టాండ్? నువ్వు నాకు మాత్రమే సొంతం. నన్ను కాదని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళే కావాలని నన్ను రిజెక్ట్ చేయటం నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. మధ్యలో మీ అక్క నిన్ను ప్రోత్సహించడం, ఆ దక్ష వైపు వెళ్ళేలా చేయటం ఏంటి? ఐ హేట్ హర్. ఐ హేట్ హర్ సో మచ్. నన్ను కాదన్నా నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో సంతోషం ఉండాలి అంటే ఆ సంతోషం నాతోనే ఉండాలి. నాకు దక్కని వాడు ఎవరికి దక్కడానికి వెళ్ళలేదు అని పిచ్చిదానిలా అరుస్తూ ఉంటే రుద్రాక్ష మొహం చిట్లించి అసహ్యంగా మాయ వైపు ఒక చూపు చూసి, నువ్వు వద్దన్నవన్నీ నా జీవితంలో ఉంటాయి. వాళ్ళతోనే నేను సంతోషంగా ఉంటాను. నీ దిక్కున్న చోట చెప్పుకోవే. ఈ క్షణం నుంచి నీ జీవితం ఇంతకంటే ఘోరంగా మారుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రుద్రాక్ష. మాయ అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా తనకి ప్లాస్టర్ వేసి సరిగా కూర్చోబెట్టి బయటికి వెళ్ళిన రుద్రాక్ష మనిషి సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి రుద్రాక్ష చెప్పిన పని చేయటానికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన రుద్రాక్ష మాత్రం ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ ఉంది, ఇది చెప్పేలా లేదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా తెలుసుకోగలను, తెలుసుకుంటాను కూడా అని పంతంగా అనుకున్నాడు. తన మనిషి లోపలికి రాగానే ఇమీడియట్గా తన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళకి ఇవ్వు అని చెప్పగానే అతను సరే అని కొంచెం టెన్షన్గా తల ఊపి సార్ అని పిలవటంతో రుద్రాక్ష కోపంగా చూశాడు అతడి వైపు. జాన్ కొంచెం టెన్షన్గానే, అది కాదు సార్, ఈ మాయకేమైనా జరిగితే అని అంటుంటే రుద్రాక్ష పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చి, అది చావదు, అలా అని బ్రతకదు. నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని చేయి చాలు. నాకు కావాల్సింది నా చేతికి వచ్చాక వెళ్ళని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అనటంతో జాన్కి కొంచెం భయం వేసింది. ఆడపిల్లైన మాయ విషయంలోనే కొంచెం కూడా కనికరం చూపని రుద్రాక్షని చూస్తుంటే ముందు ముందు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో, అందులో ఎంతమంది గాయపడతారో అని కొంచెం టెన్షన్గా ఉంది. కానీ రుద్రాక్ష చెప్పాడు కాబట్టి చెయ్యాలి కాబట్టి వెళ్ళిపోయాడు. ముందుగా మాయకి బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యేలా ఇంజెక్షన్ చేశాక 2 గంటల్లో బాడీ ఎక్కడికక్కడ చలన ఆగిపోయి ఓన్లీ కళ్ళు మాత్రమే తిప్పుతూ ఉండిపోయింది మాయ. అది తనకి నరకంలా కనిపిస్తూ ఉంటే రుద్రాక్ష తన విషయంలో ఇంత నిర్దయగా ఉండటం ఏమాత్రం నచ్చలేదు. రుద్రాక్ష మీద ఏమాత్రం
ప్రేమ ఉన్న ఇక రుద్రాక్ష మీద ఉన్న ప్రేమ చంపేయాలి అన్నంత కసి పెరిగింది. తను అంతలా చెప్పినా వినకపోవటంతో రుద్రాక్షకి అదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యింది. ఒక్కసారి తను అనుకున్న వాళ్ళు తన దగ్గరికి వస్తే చాలు, నెక్స్ట్ సెకండ్ తను అనుకున్నది జరిగిపోతుంది. కాబట్టి మనసులోనే నవ్వుకుంది మాయ. ఆ నవ్వు ఎంతకాలం ఉంటుందో తనకే తెలియాలి. జాన్ రుద్రాక్ష చెప్పినట్టు చేసేశాక రాత్రికి ఒకసారి రుద్రాక్ష వెళ్ళి మాయని చూసి తన పరిస్థితి చూసి నవ్వుతూ, ఇది నేను తలుచుకుంటే మాయ నీ పరిస్థితి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూస్తూ ఉండు అని ఈవిల్ స్మైల్తో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన రుద్రాక్ష్ దక్షకి ఫోన్ చేయలేదని గుర్తుకు వచ్చి అమెరికాలో తీసుకున్న నెంబర్ నుంచి కాల్ చేశాడు. కానీ అటువైపు దక్ష ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఏమైంది దీనికి, వచ్చేంత వరకు బెంగ పెట్టుకొని వద్దు అంటూ నసపెట్టింది, ఇప్పుడేమో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని శ్రీకి కాల్ చేశాడు. శ్రీ కూడా లిఫ్ట్ చేయకపోవటంతో శ్రీ కూడా ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, అసలేం జరుగుతుంది అనుకుంటూ రామయ్య తాతకి కాల్ చేస్తే రామయ్య తాత శ్రీ అమెరికా బయలుదేరింది చెప్పకుండా కేవలం అందరూ బాగున్నారు, దక్షమ్మ కొంచెం హెల్త్ బాగోకపోవటంతో తిని నిద్రపోతుందని చెప్పటంతో రుద్రాక్ష కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే తాత జాగ్రత్త అని చెప్పి కట్ చేసి ఆ రోజు ఆలోచనలతోనే గడిపేశాడు. తర్వాత రోజు అనుకున్నట్టు చెప్పిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయటంతో ఇటువైపు రుద్రాక్ష నుంచి కాల్ రావటంతో జరిగిపోయాక రుద్రాక్ష నెంబర్ చూసి వచ్చాక వీడి తరం కూడా కాదు నేను కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి చేరుకోకుండా ఆపటం అని కళ్ళల్లో చిరుతడితో పెదవుల్లో స్వచ్ఛమైన చిరునవ్వుతో అనుకుని కాల్ లిఫ్ట్ చేయకుండా అలానే పక్కన పెట్టేశాడు. 3 కాల్స్ తర్వాత చిన్న మెసేజ్ రావటంతో అది చూసిన రుద్రాక్ష పెదవుల్లో ఈవిల్ స్మైల్తో పాటు కళ్ళు రెడ్గా మారిపోవటంతో అదే చూస్తూ ఉండిపోయాడు. అది చూస్తూ ఉన్న నిమిషం తర్వాత కాల్ రావటమే లిఫ్ట్ చేసి థ్యాంక్ యూరా, నేను అనుకున్నది నిజమని నిజం చేశావు. ఇక నన్ను అక్కడికి చేరుకోకుండా ఆపడం నీకు కాదు కదా, నీ చెల్లి తరం కూడా కాదు. అవునరా, నీ చెల్లి కోసమే ఫోన్ చేశావు కదా నువ్వు అని అనగానే అటువైపు చాలా గట్టిగా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రుద్రాక్ష్, నా చెల్లిని కాదని తప్పు చేసి తనని చావు అంచుల వరకు తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన వాడివి ఇప్పుడు మళ్ళీ వచ్చిన చెల్లెలి ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? ఇక్కడ నీ ప్రాణం నీ కుటుంబం మొత్తం నా చేతుల్లో ఉందని మర్చిపోయావా అని ఆవేశంగా అరుస్తుంటే రుద్రాక్ష అంతకంటే గట్టిగా అరుస్తూ మరి నీ ప్రాణం నా చేతుల్లో ఉందిరా, దాన్ని నేనేం చేయమంటావు? ముక్కలు ముక్కలుగా నరిగి ప్రతి పార్ట్ రోజుకొక్క పార్సిల్ చేయమంటావా నీకు అని అరవటంతో అటువైపు చాలా గట్టిగా రుద్రాక్ష అని అరిస్తే నేను నీకంటే గట్టిగా అరవగలనురా, ఇన్ని రోజులు నేను ఒక భ్రమలో ఉండిపోయి నిజం తెలుసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు కాదు, ఇన్ని నిజాలు ఎదురుగా ఉన్నాయి, ఇక నన్ను ఆపటం నీ తరం కూడా కాదు. నేను ఒకదాని కోసం వచ్చి ఇంకొకటి సొంతమయ్యేలా చేసుకున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, మీ గురించి నాకు తెలిసేలా చేసినందుకు అని కాల్ కట్ చేశాడు. Thank you for listening and please like, share, comment and subscribe.